ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ జీవితం అసాధ్యం. క్రైస్తవునిగా జీవించాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. పరిశుద్ధాత్మని యొక్క కార్యం లేకపోతే క్రైస్తవునిగా జీవించడం అనేది అసాధ్యం అని ఈరోజు మన లేఖనాల్లో మనం కొంత నేర్చుకుంటాం. మన బైబిల్ భాగంలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి అక్కడ సౌలు జీవితాన్ని చూస్తూ ఉన్నాం. సౌలును సమూయేలు అభిషేకించాడు. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పాడు. అభిషేకం, తైలం. ప్రేమ దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మని నింపుదల ప్రతి క్రైస్తవునికి ఉండాలి. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవుని జీవితం లేదు, అది అసాధ్యం. అది అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు ఉన్నటువంటి నేటి దినాల్లో పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన సరిగా లేదు అనే విషయాలు మనం కొంత గ్రహించాలి. ఇప్పుడు చదువుకున్న ఈ మాటలను బట్టి సౌలును దేవుడు తన ప్రజల మీద అధిపతిగా నియమించడానికి అతన్ని అభిషేకించాడు. ఆ అభిషేకము తైలం ద్వారా వచ్చిందా? ఆ తైలం తన తల మీద పోయడం ద్వారా వచ్చిందా? ఇంతకీ అభిషేకించింది ఎవరు? దేని ద్వారా? అందుకని తర్వాత వచనాల్లో సౌలు గురించినటువంటి ఈ విషయాలు మనం చదివినప్పుడు 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా వస్తుంది అని అన్నాడు. కాబట్టి అభిషేకం అని అంటే అది ఆత్మ అభిషేకం. 9వ వచనం చదువుదాం. అప్పుడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవచ్చుకు తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. 6వ వచనం మరలా చదివితే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడటం, ఈ పదాలన్నీ ఒకటే అర్థాన్ని సూచిస్తాయి. ఈనాడు కొంత అవగాహన సరిగా లేదనేటువంటి విషయాన్ని ఇందాక చెప్పినట్టుగా తైలాభిషేక పండుగలు అని కొంతమంది చేస్తారు. మరి ఆ తైలం తీసుకొని తల మీద పోసేస్తే అభిషేకం వచ్చిందా అని అంటే ఏముంది, ఏం రాలేదు. తైలాభిషేకం అని రకరకాలైనటువంటి ప్రయత్నాలు పరిశుద్ధాత్మని కొరకు అని చాలా చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను చాలామంది పొందుకోలేరు. దానికి గల కారణాలు కొన్ని చెప్తా వినండి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చాలామంది పొందుకోలేరు. దానికి గల కారణాలు, క్రైస్తవులుగా ఉంటారు, చర్చికి వస్తారు, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉండలేరు. దానికి గల కారణాలు ముఖ్యంగా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రస్తావన పెద్దగా జరగదు. పరిశుద్ధాత్మ కార్యాల గురించి ప్రస్తావన పెద్దగా జరగదు. అది సిద్ధాంతపరమైనటువంటి విషయాలు. అవి ఒకవేళ ఆత్మ సంబంధమైన వర్తమానము, పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ కార్యాలు, ఇవి ఏమన్నా ఒకవేళ బోధ జరుగుతూ ఉన్నా మనసు నిలపలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం అలాంటిది. కాబట్టి సిద్ధాంతపరమైనటువంటి కొన్ని డాక్ట్రినల్ మ్యాటర్స్ని బట్టి పరిశుద్ధాత్మ దగ్గరికి చాలామంది రారు. క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు కొన్ని సంఘాలేమో పరిశుద్ధాత్మను దూరం పెట్టి సిద్ధాంతపరంగా లేఖనానుసారంగా ఉండాలి అనేటువంటి విషయాలను బట్టి పరిశుద్ధాత్మను దూరం పెట్టి భక్తి చేసేటువంటి సిద్ధాంతాలు కొన్ని.
అలాంటి సంఘాలు నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంఘాలు పరిశుద్ధాత్మను మాత్రమే పెట్టి వాక్యంతో సంబంధం లేకుండా కాంటెక్స్ట్తో సంబంధం లేనటువంటి విషయాలన్నీ తీసుకొని అక్కడకు వచనం ఇక్కడ వచనం తీసుకొని ఇది ఆత్మ నడిపింపు అని కేవలం ఆత్మ మీద ఆధారపడేటువంటి విషయాలు, మాకు అనుభవాలు, ఇది పరిశుద్ధాత్మ అనుభవం, ఆత్మ నడిపింపు అని లేఖనానికి సంబంధం లేనటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు అని చూపించినట్టుగా కొంతమంది ఆత్మ మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మనకు లేఖనం కావాలి, అలాగే పరిశుద్ధాత్మ కూడా కావాలి. లేఖనం చెప్పినట్టు లేఖనానికి లోబడాలి, అలాగే పరిశుద్ధాత్మను నింపుకొని పరిశుద్ధాత్మలో కూడా నడవాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటే యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను వాడు జన్మించకపోతే పరలోక రాజ్యం చేరలేడు అని అన్నాడు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి అవ్వాలని అంటే ఈ రెండు కావాలి. లేఖనం చెప్పినట్టుగా నువ్వు నీళ్ళల్లో బాప్తిసం పొందాలి, అలాగే పరిశుద్ధాత్మని కూడా పొందుకోవాలి. పాత నిబంధనలో కొద్దిమందికి ఇలాగున కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల మీద పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఇప్పుడు సౌలు దేవుని ఆత్మ పొంది, అలా ఆత్మ పొందడం ద్వారా ఏమైంది అని అంటే తనలో ఒక కొత్త మనసు వచ్చింది. అది తైలం ద్వారా రాలేదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు తైలానికి ఖరీదు పెట్టి, ఖర్చీపులకు ఖరీదు పెట్టి ఇలాంటి మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు సరైనటువంటి అవగాహనతో మనం ఈరోజు నేర్చుకుంటాం. లేఖనానుసారమైనటువంటి విధానాన్ని మనం నేర్చుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని ఆయా సమయంలో పరిశుద్ధాత్మని ద్వారా బలపరుచుకున్నాడు దేవుడు. ఎందుకు? ఇదిగో నిన్ను తన ప్రజల మీద అధిపతిగా నియమిస్తున్నాడు, కాబట్టి నీకు అభిషేకం ఉంది. నువ్వు సాధారణమైన వ్యక్తివే. సౌలు సామాన్యమైన వ్యక్తే, సాధారణమైన వ్యక్తే. వాళ్ళ గాడిదల పైన ఎత్తుకుంట తిరుగుతూ ఉన్నాడు, సామాన్యమైన వ్యక్తే. కానీ తనని ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు సమూయేలుతో మాట్లాడి తిరిగి వెళుతుండగా ఏమైపోయింది? అతని మనస్సు కొత్త మనసు అయిపోయింది, అంతకుముందులాగా లేడు. సో ఇది ఏం నేర్పిస్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు రావడం ద్వారా ఒక మనిషి నూతనమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఇదే మనము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దోషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఒకటి రక్షించబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నీలో నూతన స్వభావాన్ని కలిగించాలా. ఇది కొత్త నిబంధన బ్లెస్సింగ్. పాత నిబంధనలో అవసరమైన కొద్ది మందికి దేవుడు వాడుకోవాలన్న కొద్ది మందికి పరిశుద్ధాత్మని అభిషేకం వస్తే దేవుడు 50 ఏళ్ళ ప్రవక్తలో చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ పెంతెకోస్తు పండగ నాడు మానవులందరి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అదే విషయాన్ని అపోస్తుడైనటువంటి పేతురు ప్రసంగం చేస్తూ ఆ పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన ఆ దినాన చెప్పింది ఏంటంటే
2వ అధ్యాయం అపోస్తల కార్యం 16 నుంచి. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించదను. కాబట్టి అంత్యదినములు అంటే ఏం లేదనుకో, సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి చెప్తా. యేసుక్రీస్తు మొదటి రాకడ మొదలుకొని 2వ రాకడ దాకా అంత్యదినాలు. ఇప్పుడు కూడా అంత్యదినాలేనా కాదా? అంత్యదినాలే. ఎందుకంటే 2వ రాకడ ఇంకా రాలేదు, మధ్యలో ఉన్న ఈ దినాలు. కాబట్టి క్రొత్త నిబంధనను పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు అపాయింట్ చేశాడు. చాలామంది పరిశుద్ధాత్మను పొందలేకపోతారు అనే కారణాలు చెప్తాను కదా. క్రొత్త నిబంధన క్రైస్తవులుగా ఉండి కూడా ఇందాక మాట్లాడుకున్నట్టుగా సిద్ధాంతపరమైన విషయాలను బట్టి కొంతమంది పరిశుద్ధాత్మను రాలేరు. కొంతమంది పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేరు అని అంటే, కొత్త నిబంధన క్రైస్తవులు అవుతారు కానీ పరిశుద్ధాత్మను పొందలేరు. సమరయుల మాదిరి వారు యేసునందు బాప్తిసం పొంది ఉంటారు కానీ వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అపోస్తల కార్యంలో ఆ విషయాలు చదువుతాం. అంతేకాకుండా అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో యోహాను శిష్యులు 12 మంది పురుషులు వారు బాప్తిసం పొంది ఉంటారు కానీ పరిశుద్ధాత్ముడు లేకుండా ఉంటారు. ఇలాగున కొంతమంది క్రొత్త నిబంధన క్రైస్తవులు ఉండి కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఆ నింపుదల లేని వారిగా ఉంటారు. దానికి కారణాలు కొన్ని చెప్పాను. పరిశుద్ధాత్మని యొక్క ఆ విషయాలు, సిద్ధాంతపరమైన విషయాలు అడ్డం వచ్చి ఇది మా చర్చిలకు సంబంధించింది కాదులే అన్నట్టుగా కొంతమంది పరిశుద్ధాత్మను పక్కన పెడతారని. రెండవది, కొంతమంది పరిశుద్ధాత్మని ఆ అభిషేకం పొందడానికి అసలు యోగ్యులు కాదు. మారు మనసు లేకుండా సంఘాలు ఉంటారుగా, చాలామంది ఉంటారా? వాళ్ళు యోగ్యులు కాదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడండి? ఎవరి మీదకి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు నింపుతాడు పరిశుద్ధాత్ముడు? యోగ్యులా కాదా? దానికి ఏమేమి యోగ్యతో ఆ విషయాల తర్వాత మనం నేర్చుకుంటాం. అంటే నామకార్థంగా చర్చలకు వస్తూ వెళ్ళి ఇలాంటి అయోగ్యులకి పరిశుద్ధాత్ముడు ఏమీ రాడు, పరిశుద్ధాత్ముడు ఏమీ వాళ్ళని నింపడు. ఇంకో మాట, పరిశుద్ధాత్మను గురించిన నమ్మకం ఉండదు. పరిశుద్ధాత్ముడు మా జీవితాల్లో ఇలాగ మమ్మల్ని మారుస్తాడు, ఇలాగ నూతనపరుస్తాడు, మమ్మల్ని నూతన స్వభావం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు నన్ను ఒక కొత్త సృష్టిగా చేస్తాడు, నన్ను కొత్త పనిగా చేస్తాడు అని నమ్మకం ఉండదు. అటు వాళ్ళల్లో పరిశుద్ధాత్మ కార్యాలేమీ జరగవు. అంతేకాకుండా కొంతమంది పరిశుద్ధాత్మ గురించినటువంటి దాహం ఉండదు. అంటే దాహం అని ఎందుకు అంటున్నానంటే, యేసుప్రభు చెప్పిన ఒక సందర్భాన్ని చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి చదివితే, నేనే చదవాలా? ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి ఆత్మ ఇంకా అనుగ్రహించబడి ఉండలేదు. ఇది యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు, పెంతెకోస్తు దినానికి ముందు యేసు ప్రభు చెప్పినటువంటి మాట. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ. ఇందాక నేను చెప్పానే, కొంతమందికి నమ్మకము ఉండదు, పరిశుద్ధాత్మని గురించిన నమ్మకం ఉండదు. అంతేకాకుండా కొంతమందికి ఆ దప్పిక ఉండదు. నాకు పరిశుద్ధాత్ముడు కావాలి, దప్పిక.
పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆ దాహం ఉండదు. అందుకని పరిశుద్ధాత్మ క్రియలు వాళ్ళల్లో జరగవు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను నాలో ఏదన్నా కార్యాలు చేయాలా అని ఏదైనా ఒక అనుభవాల కోసం ఏదైనా ఎక్స్పీరియన్స్ రావాలా అంటే, ఉదాహరణకి నేను ఏదన్నా భాషలు మాట్లాడాలా, పరిశుద్ధాత్మ రావాలంటే నేను ఏదైనా స్వస్థత చేయాలా, పరిశుద్ధాత్మ రావాలంటే నేను ఉద్రేకపడాలా అని ఇలాంటి అనుభవాలు ఎక్స్పీరియన్స్లు కావాలా అనేటువంటి వాటి కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. దాని కొరకు ఏం చేస్తారు అని అంటే ఫుల్ ఉపవాస ప్రార్థనలు ఏదో చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆలోచనలు ఎలాగున్నాయి, మరి మీ ఆలోచన ఎలాగుందో బైబిల్ గ్రంథం అవుతుందండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవునిగా జీవించడం కుదరని పని. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, బాప్తిసం పొందుకొని ఉండొచ్చు, శరీరము రక్తంలో పాలు పంచుకుంటూ ఉండొచ్చు, సందాలు వేస్తుండొచ్చు, పాట పాడుతుండొచ్చు. పరిశుద్ధాత్ముని అభిషేకము, పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మము, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు, ఈ పదాలన్నిటికీ అర్థం ఒకటే అని చెప్పా, వేరు అర్థాలేం కాదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపాడు అన్నా, పరిశుద్ధాత్ముని ద్వారా మీరు కుమ్మరించబడ్డారు అన్నా, పరిశుద్ధాత్ముని బాప్తిజం పొందారు అని అన్నా, పరిశుద్ధాత్ముని అభిషేకం పొందారన్నా మీనింగ్ అయితే ఒకటే. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. అంత్యదినములలో మనుషులందరి మీద నా పరిశుద్ధాత్మని కుమ్మరిస్తాను. ఇందాక తైలాభిషేకం అన్నాడు కదా, తైలం ఏంటి? తైలంలో ఏమీ లేదు, పవర్ ఏమి లేదు. తైలము సౌలును కొత్త వ్యక్తిగా కొత్త మనసు ఇచ్చి మార్చలేదు. ఈనాడు చూడండి, తైలాలు కొనుక్కుంటున్నారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఆమె అనేది, అన్నా మన దగ్గర ఏమైనా చిన్న బాటిల్స్ దొరుకుతాయన్నా అని అనేది. నేను ఎందుకో అనుకున్నా, చిన్న బాటిల్ అని అంటే ఏమైనా ఉంటాయో ఎత్తుకుతామా మరి అంటే ఎందుకో నాకు తెలియదు కదా అని అడిగాను. చూస్తామా ఏదన్నా ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయేమో, ఎక్కడన్నా చూస్తా ఏదన్నా దొరికితే అన్న అని అంటే, అట్లా కదన్నా ఒక 50-100 బాటిల్స్ దొరుకుతాయని. ఎందుకు అని. ఆమె ఎక్కడి నుంచో ఒక క్యాన్ తైలం తెప్పిస్తుందంట, ఆయిల్. అది ఇక్కడికి తెచ్చి చిన్న చిన్న బాటిల్ తెచ్చి అమ్ముద్దంట. నాకు చిరాకు లేసింది. అలాంటి అభిషేకాలు మాకెందుకమ్మా, నీకు దండం, మేము వాటిలో పాలు పంచుకోలేము, ఆ సీసాలు మేము అమ్మలేము, మా వల్ల కాదని చెప్పాను నేను. సరే, అది ఎట్టు పెంచితే. ఈనాడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడానికే చెప్తున్నాను. తైలాన్ని ఇలా అభిషేకించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పాడు? అంత్యదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటే పైనుంచి దించుతాననే కదా. నీకు అర్థం అవ్వాలాక, ఇలా దించుతాననే కదా. మరి తైలం దగ్గరికి వెళ్తావు కానీ ఆత్మ దగ్గరికి వెళ్ళవేంటి? పరిశుద్ధాత్ముడు కదా నిన్ను కుమ్మరించాల్సింది. పోయి తైలంతో కుమ్మరింపించుకుంటానంటావు, నూనెంతో నిండ పోసుకొని వస్తే అయిద్దా కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం ఆయన చేశాడు. నేను వెళ్తాను, మీతో పాటు ఉండడానికి ఆత్మను పంపిస్తాను. కేవలం నేను చెప్పినటువంటి మాటలు మాత్రమే కాదు, మీరు స్థిరంగా ఉండడానికి నేను పంపించే పరిశుద్ధాత్మను కూడా, సత్యస్వరూపైన ఆత్మ కూడా మీకు కావాలి. ఆయన వచ్చి ఏమేం చేస్తాడనే విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా చేస్తాం. పరిశుద్ధాత్మని కార్యాలు
ఆయన మీకు అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా చేస్తాడు, మీకు ప్రార్థనలో సహకరిస్తాడు, మిమ్మల్ని నూతన స్వభావం ఇచ్చి మార్చేస్తాడు, మీకు సౌలుకి ఇచ్చినట్టుగా కొత్త మనసు ఇస్తాడు. ఇది మనకు తెలియకుండా మనలో చేంజ్ వచ్చేస్తుంది. ఒక మనిషి మారిపోతాడు పరిశుద్ధాత్ముని ద్వారా. ఇది యేసుక్రీస్తు ద్వారా చేయబడినటువంటి వాగ్దానం, ఆయన చెప్పినటువంటి విషయాలు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత శిష్యులకు కూడా చెప్పాడు, మీరు వెయిట్ చేయండి, యెరూషలేములో మీరు వెయిట్ చేయండి, తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేదాకా మీరు యెరూషలేములో ఉండండి. అంటే వాళ్ళు మేడగదిలో ఉన్నారు పెంతెకొస్తు దినం దాకా కదా. అసలు ఈ వాగ్దానము బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. సువార్తలు 4 ఉంటే 4 సువార్తలలో యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి యోహాను మాట్లాడాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు మిమ్మల్ని? మీకు తెలిసింది చెప్పండి. యేసు ప్రభు వచ్చి మీకేం చేస్తాడు? ఏం చేయడానికి వచ్చాడు? మాట పడకుండా మాట్లాడడంలో పర్లేదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఓకే, లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనగా మనుషులందరి పాపాలను తొలగించడానికి వచ్చినటువంటి వాడు యేసు ప్రభువు అని అందరికీ తెలుసు. సువార్తలలో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు వెప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అని యోహాను చెప్పి, ఈ యోహాను చెప్పినటువంటి ఈ మాటలే లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని ఒకే ఒక సువార్తలు చెప్పాడు, యోహాను సువార్తలు. 4 సువార్తలు ఒకసారి చూద్దామా? యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడనే విషయాన్ని యోహాను చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, యోహాను 26, నేను నీళ్ళలో నీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ని ఎరగరు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడిని కాదని వారితో చెప్పాడు. యోహాను బాప్తిసం ఇచ్చి యోర్దాను నదికి అవతల ఉన్న బేతనీలో ఈ సంగతులు జరిగాయి. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఈయనే 31వ వచనం చదువు. 33, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, ఓ యోహాను, నీవు ఎవరి మీదకైతే ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని చెప్పాడు. మీరు ఈ మాట గమనించాలి. ఇక్కడ యోహాను యేసు ప్రభు గురించి 2 విషయాలు చెప్పాడు. ఒకటి, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈ సంగతి అందరికీ తెలుసు, ఎక్కువ మంది దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, యోహాను చెప్పిన యేసుక్రీస్తు గురించిన మరొక విషయం ఏంటంటే, నువ్వు ఎవరి మీద అయితే ఆత్మ దిగి వస్తుందో చూస్తావో ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం ఇచ్చే వాళ్ళు 2. ఒక ఆయనేమో యోహాను, ఈయన నీళ్ళల్లో ఇస్తాడు. ఇంకొక ఆయనేమో యేసు ప్రభువు, ఆయన ఎక్కడిస్తాడు? పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. ఇది యోహాను సువార్తలో చదివాం. దాని ముందు సువార్త తీయండి, 3వ అధ్యాయంలో, అనగా లూకా సువార్త 3వ అధ్యాయంలో ఇదే విషయాల్ని చదువుకుంటే, పదహారవ వచనం, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే
నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికి నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిస్తాడు. ఇక్కడ చెప్పాడా? లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల గురించి చెప్పాడు. ఇక్కడ చెప్పలే. మార్కు సువార్తలో కూడా మొదటి అధ్యాయం 8వ వచనం, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. మత్తయి సువార్త కూడా ఇలాగను మీరు గమనిస్తే ప్రియులారా, ఆయన మనుషుల పాపముల కొరకు వచ్చాడు అని ఒక్క సువార్తలో చెప్పాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని 4 సువార్తల్లో కూడా చెప్పాడు. ఇప్పుడు మన వాళ్ళు ఫోకస్ చేసేదంతా యేసు ప్రభు నా పాపముల కొరకు వచ్చాడు, పాపముల కొరకు వచ్చాడు, నా పాపాల కొరకు శిలువలో మరణించాడు, అంతవరకు ఆగిపోతున్నాము. చాలామంది అంతటితో ఆగిపోతున్నారు. సువార్తల్లో చెప్పిన ఒక సువార్తలో చెప్పిన ఒక మాట, అలాగని ఆయన పాపం తీయడానికి వచ్చాడు అని నేను కాదంటం లేదు, రైట్. అది ఒకసారి చెప్పిన దానికి అంత ఫోకస్ చేస్తే మరి 4 చోట్ల చెప్తే ఎంత హైలైట్గా నువ్వు ఆలోచన చేయాలా? కాబట్టి పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి మీకు విషయాలు చెప్తున్నా. పరిశుద్ధాత్మను ఎందుకని నిర్లక్ష్యం చేస్తారు? పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవునిగా జీవించడం అసాధ్యం, ఇంపాసిబుల్. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. సౌలుకు కొత్త మనిషి ఇచ్చినట్టుగా, తీతు పత్రికలో చదివినటువంటి విధంగా నూతన స్వభావం ఇచ్చినట్టుగా మనము క్రైస్తవ జీవితంలో ఒక క్రొత్త వ్యక్తిగా క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మారాలంటే నీకు పరిశుద్ధాత్మని కార్యం జరగాల. అది ఎలా జరుగుద్ది, ఎలా సాధ్యమవుద్ది? దాని కొరకు యోహానే ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ రూటు? మీరు ఆ బాప్తిసం పొందాలంటే ముందు ఇది పొందండి అంటున్నాడు. మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని అంటే ముందు నీటి బాప్తిసం పొందు. నీటి బాప్తిసం పొందాలి అని అంటే దాని ముందు చేయాల్సినవి చెయ్యి. ఇవి ఆయన చెప్తూ వచ్చాడు. లూకాసు వార్తలో మనం చదువుదాం, 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహాలను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములో ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకోవడం మొదలు పెట్టొద్దు. దేవుడు అనుకుంటే ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది కనుక మంచి ఫలాలు పని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది అని అంటున్నాడు. ఏమవుతుంది అంటే యేసుక్రీస్తు నా వెనక వస్తాడు, బాప్తిసం పొందాలి. ఆయన ఇచ్చే బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసం. దాని కొరకు మీరు రెడీ అవ్వండి. సో బాప్తిసం పొందండి. నేను మారు మనసుకు సంబంధించిన బాప్తిసం ఇస్తాను. యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆయన సిలువలో లోక పాపములన్నిటినీ భరిస్తూ చనిపోయాడు. కాబట్టి ఆయన మరణ సమాధి పునరుద్ధాలకు సాదృశ్యంగా ఉన్న నీటి బాప్తిసాన్ని పొందాలి. ఇదే సువార్త. ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అది నమ్మి బాప్తిసం. ఆ బాప్తిసం ఏంటి అని అంటే పాప క్షమాపణ కొరకైన బాప్తిసం. యోహాను ఇచ్చిన బాప్తిసం మారు మనసుకు సంబంధించిన బాప్తిసం. ఆ బాప్తిసం మారు మనసు రావాలి. ఆ మారు మనసుకు సంబంధించిన బాప్తిసం రావడానికి కూడా ప్రాసెస్ చూడండి ఎలాగుందో. వాళ్ళని చెప్పాడు, మీరు తప్పులో ఉన్నారు, దేవుని ఉగ్రత పాలవుతారు,
ఆయన ఉగ్రత ఎలాగుంటుంది అంటే ఇంకా చెట్లు నరకడం, అగ్ని, ఇవన్నీ చెప్పాడు. ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు తర్వాత వచనంలో అందుకు జనులు 10వ వచనం, అలాగైతే మేమేం చేయాలి? మారు మనసు పొందటానికి ఏం చేయాలి అనే విషయాలు చెప్తున్నాడు. అడుగుతున్నారు, అయ్యా మరి ఏం చేయాలి? నీ ద్వారా బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఆయన ద్వారా బాప్తిసం అంటే దేని కొరకు బాప్తిసం? మారు మనసు పొందడానికి ఏం చేయాలి? ఎవడైనా అడుగుతున్నాడు ఇలాగా? నేను మారు మనసు పొందడానికి ఏం చేయాలి వాళ్ళు అడుగుతున్నారు. అడిగితే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఇవ్వండి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయండి. అంటే నీ దగ్గర ఆహారం ఉంటే లేని వానికి పెట్టండి అని. ఇంకా ఏం చెప్తున్నాడు? సుంకరులు వచ్చారు ఈ మారు మనసు బాప్తిసం పొందడానికి వస్తే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మేమేం చేయాలా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళకేం చెప్తున్నాడు? అబ్బాయి మీకు ఏమైతే నియమించబడిందో అంత మాత్రమే వసూలు చేయండి, ఎక్స్ట్రా చేసుకోవద్దు అని అన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? తర్వాత ఇంకెవరు వచ్చారు? సైనికులు వచ్చారు, పోలీసులు అనుకుందాం, వాళ్ళు వచ్చారు. మేమేం చేయాలి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఎవరిని బాధ పెట్టద్దు, తప్పుడు కేసులు ఎవరి మీద పెట్టద్దు, మీ జీతాలు తీసుకొని కానీ లంచాలు తీసుకోవద్దు అని అన్నాడు. ఇది న్యాచురల్గా మనుషులు చేసేటువంటి పనులు కదా, పాపంలోనేటువంటి మనుషులు చేసే పనులు. కాబట్టి ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందడానికి అని అంటే బేసిక్ ముందు మీరు తప్పుడు చేస్తున్నారు అని ఒప్పుకోవాలి. కన్ఫెషన్, మేము పాపిమి, మేము పాపంలో ఉన్నాం, మేము తప్పులో ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లరా, మారు మనస్సు స్టార్టింగే ఇది గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటున్నావు, ఆ పరిశుద్ధాత్మని అభిషేకం నీలో పని చేయాలని అంటే దానికి ముందు రూట్ అంతా క్లియర్ చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సీక్వెన్స్ అర్థం చేసుకోండి. మారు మనస్సును సరిగ్గా పొందే విధంగా దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు చెప్తున్నాడు. ఒకటి, ముందు మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం అనే విషయాన్ని, దేవునికి చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు నేను విరోధంగా ఉన్నా, సో నేను రాంగ్ రూట్లో ఉన్నా అని ముందు ఒప్పుకోవాలి. మనిషి మనలో పాపం ఉంది అని ఒప్పుకోవాలా. ఆ ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలని అంటే ఇప్పుడు మారు మనసులోకి రావాలి. అంటే దాన్ని మారు మనసుకు అని అంటే దాన్ని అంటాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని ఆయన చెప్పాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న దాన్ని ఫలం చూపి అని అంటున్నాడు. ఎలా చూపాలి అని అంటే ఇదే. ఎలా చూపాలి? చేసేటువంటి తప్పుల్ని అందరితో ఆపడం, తర్వాత మార్చుకోగలిగిన వాటిని, సరి చేసుకోవలసిన వాటిని ఏమైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం. ఇది మారు మనసు. ఇలా లేకుండా నేటి బాప్తిసం దగ్గర అనగా యేసు ప్రభువు బాప్తిసంలోనికి అడుగుపెట్టే వాళ్ళు ఎంతమంది? మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్మని చాలామంది పొందలేరు. ఇందాక చెప్పా కదా, ఒక 5 రీజన్స్ చెప్పా మీకు. అందరికీ పరిశుద్ధాత్మని కుమ్మరింపు ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే ప్రాసెస్ అర్థం చేసుకోండి. బైబిల్లో చెప్పిన ప్రాసెస్ మారు మనస్సు. మారు మనస్సు. ఈ మారు మనసు పొంది ఆ మారు మనసు పొందిన వారు చేయాల్సిన పని అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన చెప్పాడు 2వ అధ్యాయం అపోస్తల కార్యములో. చదవండి 37వ వచనం నుంచి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అదిగో హృదయంలో నొచ్చుకోవడం అంటే మారు మనసు ప్రాసెస్ అది ఒప్పుకుంటున్నారు. మేము తప్పు చేసాము. హృదయంలో ఎందుకు నొచ్చుకుంటున్నారు? మేము తప్పు చేసాము, మేము తప్పుడు వాళ్ళం, మేము వ్యతిరేకంగా నడిచి అనే గ్రహింపు వచ్చింది. అది హృదయంలో పొడవబడింది. ఓకే, ఇంకా సహోదరులారా ఇప్పుడు మేమేం చేద్దాము అని అంటే
అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని అన్నాడు. ఇది ప్రాసెస్, అర్థం చేసుకోండి. వాళ్ళు ఒప్పుకున్నారు. పొడవబడిందంటే అర్థం ఏమైంది? మేము తప్పు చేశాము. తప్పు చేసిన వాళ్ళకి ఆయన చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు మీరు మారు మనసు పొందండి. మారు మనసులో 2 ప్రాసెస్లు చెప్పా కదా, ఒకటి కన్ఫెషన్, 2 కన్వర్షన్, రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే నువ్వేమైతే ఆపాల్సిన పనులు ఉన్నాయో వాటిని ఆపడం, ఏమైతే సరి చేయాల్సిన పనులు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం. ఒక ఆయన ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను టికెట్ తీసుకోకుండా ట్రైన్లో చాలాసార్లు ప్రయాణం చేశాను. ఒక రకంగా నేను దొంగ రైలు ఎక్కి చాలాసార్లు ప్రయాణం చేశాను. ఆ డబ్బంతా నేను కట్టాల్సి ఉంది ప్రభుత్వానికి, రైల్వేకి అని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నా ద్వారా తప్పు జరిగింది. నేను ఇప్పుడు ఏం చేయగలను? దాన్ని ఎలా సరి చేసుకోగలను? చేసిన జర్నీలు అయితే చేశా అని ఒకరోజు కూర్చొని దాదాపు ఎన్నిసార్లు ఉంటాడో గుర్తొచ్చినవి అన్నీ లెక్క పెట్టుకొని అన్ని టికెట్లు తీసుకొని వచ్చాడంట. ఒకేసారి పోయి కొన్నాడు. చూడండి కన్వర్షన్ ఎలాగుంది. చేసిన తప్పులను ఏమి సెట్ చేసుకోవాలో అది చెయ్యాలా. అది మారు మనసు అంటే. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అంతకుముందు ఎవరినో తిట్టావు, ఇప్పుడు క్రైస్తవుడు అయ్యావు, మారు మనసు పొందామని అంటే ఏం చేయాలి మరి? ఆ తిట్టిన వ్యక్తి దగ్గర పోయి సారి చెప్పాలి కదా. సెట్ చేయవలసిన వాటిని సెట్ చేసుకోవడం, అది మారు మనసు. సో మీరు మారు మనసు పొంది ఇప్పుడు పేతురు చెప్తున్న మాట, బాప్తిసం యోహాను ఇచ్చే బాప్తిసం కాదు, ఇప్పుడు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం ఉంది. ఎందుకనంటే ఆయన మనుషుల పాపములన్నిటినీ సిలువలో భరించి నీ పాపపు చిట్ట, ఆ రోత, ఆ గబ్బు, ఆ పాపపు మూట మొత్తం ఆయన భరించాడు. సో ఇప్పుడు నువ్వు పాపినని గ్రహించావు, వాటిని మార్చుకుంటూ మారు మనసులోకి వచ్చావు, మారు మనసు పొంది ఈ బాప్తిసం తీసుకోవాలా. ఏమవుతుంది? మనిషిలో ఉన్నటువంటి పాపం అంతా క్లీన్ చేయబడుతుంది. అందుకనే పేతురు చెప్పాడు ఏమని? నీ పాప క్షమాపణ కొరకు. మరలా చదవండి 38. మీకు అది గుర్తు రావడానికే మరలా చదివిపిస్తా ఉన్నా. 38 ఏం చెప్తుంది? పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలా. ఎందుకు యేసుక్రీస్తు నామమున అంటే ఆయన నీ పాపములకి వేల చెల్లించాడు సిలువలో, అందుకొరకు మరణించాడు. మరి ఆ బాప్తిసం పొందినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన వాగ్దానం చేసిన పాప క్షమాపణ నీకు వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ పాపములన్నీ క్లీన్ చేయబడితే అప్పుడు ప్యూర్గా ఉంటావు, మనిషిగా ఉంటావు. అప్పుడు వాగ్దానం చేశాడు మరలా. కంటిన్యూషన్ చదవండి. ఏముంది ఇంకా? బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. వన్స్ యూ హ్యావ్ క్లీన్డ్, నువ్వు క్లీన్ అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు విషయం ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తుడైన పౌలు విషయం. పౌలు గారి గురించి ఈ మాటలు మనం చదువుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అననీయ వచ్చాడు. 17వ వచనం నుండి చదువుతున్నా, వినండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపాడు అని చెప్పాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు లేచి బాప్తిస్మము పొందెను.
అనే విషయాలు చెప్పాడు. ఇదే సంగతిని ఆయన సాక్ష్యం చెప్తూ మరి ఒక సందర్భాల్లో కూడా చెప్పాడు. మీకు గుర్తుంటే ఆ పోర్షన్ చెప్తారా? అపోస్తల కార్యాల్లో 23వ అధ్యాయంలో ఒకసారి సాక్ష్యం చెప్పాడు. 26వ వచనంలో కూడా సాక్ష్యం చెప్పాడు. ఓకే, నాకు కావాల్సిన మాట ఏంటంటే, పౌలు అంటున్నాడు, అననీయ వచ్చాడు, లేచి నీ పాపములను కడుక్కో అని అననీయ చెప్పాడు. నీ పాపములను కడుక్కో. సో ఏమైంది అని అంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు ఉన్న పాపాలన్నీ కడుగబడినాయి, తీసివేయబడ్డాయి. అతను పాప క్షమాపణ పొందిగా ఉన్నాడు. అలాంటి బాప్తిసం పొందిన వారు ప్రభువారు ముందే చెప్పినట్టుగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఈ మొదటి బాప్తిసం పొందిన వారి మీద ఇప్పుడు యేసు ప్రభు వాగ్దానం ఉందే యోహాను చెప్పింది. 4 సువార్తలు చెప్పాడన్న కదా. ఏంటి ఆ బాప్తిసం? పరిశుద్ధాత్మని బాప్తిసం. పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడతాడు. ఈ ప్రాసెస్ లేకుండా, సరైన రిపెంటెన్స్ లేకుండా, బాప్తిసం సరైనటువంటి విధానంలో తీసుకోకుండా ఉన్నవారికి పరిశుద్ధాత్ముడు అలాట్ అవుతాడా? అనుగ్రహించబడతాడా? ఒకసారి మన కన్వర్షన్ ఆలోచన చేయండి. మనం ఎలా మారు మనసు రైటేనా? మనం ఒప్పుకుంది రైటేనా? మన పాపం జీవితాన్ని కన్ఫెస్ చేసుకుంది రైటేనా? మన మారు మనసు రైటేనా? మారినాయా? ఆపాల్సినవి ఆపి సరిచేసుకోవాల్సిన సరిచేసామా? తర్వాత యేసుక్రీస్తు సమాధి, మరణ సమాధి పునరుద్ధానాలు, ఆ బాప్తిసం ఏమైనా తీసుకుంది? వాళ్ళ కొరకు ఇప్పుడు యేసు ప్రభువు ఇచ్చేటువంటి బాప్తిసం యొక్క వాగ్దానం. సో ఇప్పుడు యేసుక్రీస్తు పాప క్షమాపణ పొందిన వారికి ఇచ్చేటువంటి బాప్తిసం. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఇందాక మాట్లాడుకుంటున్నాం, అభిషేకం అన్నా, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అన్నా, పరిశుద్ధాత్మని నింపుదల అన్నా అయ్యే విషయాలు అర్థం చేసుకోవాలి. ఇవి ఎలాగుంటాయనంటే, పరిశుద్ధాత్ముడు తాను పొందబోయేటువంటి ఆత్మ, మనుషులు పొందబోయేటువంటి ఆత్మ ఎలాగుంటుంది అని యోహాను సువార్తలు చదివాము. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. నీ లోపల, నీ ఇన్నర్ లైఫ్లో నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది, చేంజ్ అయిపోతుంది. అది సౌలుకు క్రొత్త మనస్సు ఇచ్చింది. క్రొత్త నిబంధనలో వాగ్దానం చేయబడినట్టుగా ఆత్మ మన మనస్సుల్లో ధర్మ విధులు ఉంచుంది. మన హృదయముల మీద దేవుని ఆజ్ఞలని రాస్తుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత రాయబడతాయి. రాతి మీద రాసింది దేవుని వేలు. యేసు ప్రభువును ఒకసారి వచ్చి అడిగినప్పుడు, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు అని అంటే, యేసు ప్రభు అన్నాడు, ఒక సువార్తలో అన్నాడు, నేను దేవుని వేలుతో చేస్తున్నాను అన్నాడు. ఇంకొక సువార్తలో, నేను దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాను అన్నాడు. సో దేవుని వేలే దేవుని ఆత్మ. పాత నిబంధనలో రాళ్ల మీద రాసినటువంటి దేవుని వేలే కొత్త నిబంధనలో దేవుని ఆత్మ మనుషుల హృదయం మీద రాస్తూ ఉంది ఆయన ఆజ్ఞలు.
కాబట్టి ఆజ్ఞలు అనేవి ఎక్కడో ఉండవు, మన లోపలే ఉంటాయి. మరి నీకు తెలియకుండానే దేవుని మాటలు పాటించడానికి నీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎలాగ అర్థమైంది? అది లోపల ఉంది. చూడండి, పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావం ఇవ్వడం ద్వారా అని అంటే అర్థం ఏంటి? నువ్వేమేం చేయాలో ఏమేం చేయకూడదో అవన్నీ నీ లోపల నుండి నీకే తెలుస్తాయి. ఎవడో చెప్పాల్సిన పనిలా. ఇది కొత్త నిబంధన యొక్క బ్లెస్సింగ్. కొత్త నిబంధన అని అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన పెంతెకొస్తు దినం నుండి వచ్చిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక మన ధ్యానంలో, మన బైబిల్ స్టడీ హెబ్రీ పత్రిక చేస్తున్నాం కదా, 8వ అధ్యాయంలో ఆ విషయాలు ఒకసారి చదువుకుందామా? కొత్త నిబంధనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటి? 9వ వచనం 10వ వచనం నుండి చదువుతా. 8వ అధ్యాయం 10వ వచనం నుండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులుంచదును, వారి హృదయముల మీద ఏది మంచో ఏది చెడో నీకు ఎవరో చెప్పాల్సిన పనిలా. ఎక్కడున్నాయి? నీ హృదయం. ఎవరు రాసింది? పరిశుద్ధాత్ముడు రాస్తే నీ లోపల ఉంటాయి. లేకపోతే నీ ఇంటి గోడల మీదనో, లేకపోతే నువ్వు రచుకున్న వాగ్దానాల మీదనో, నీ చర్చి గోడల మీదనో, లేకపోతే నీ ఇంటి ఫోటోల మీదనో ఉంటాయి. నీ లోపల ఎప్పుడు వస్తాయి? పరిశుద్ధాత్ముడు రాస్తే వస్తాయి. ఇంకా చదవండి. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారిలో ఎవ్వడు ప్రభువును తెలుసుకోండి అని ఒక పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటావు? పరిశుద్ధాత్మ నీ లోపల ఉండి నిన్ను న్యూ క్రియేషన్ లాగా నిన్ను న్యూగా తయారు చేస్తాను. కొత్త స్వభావం. అంతకుముందు మనిషివి కాదు ఇప్పుడు నువ్వు. అందుకనే క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ఎందుకనంటే ఆయనలోకి బాప్తిసం ఇచ్చను. ఆయనలోకి బాప్తిసం పొందిన వారికి ఆయన ఇచ్చే బాప్తిసం ద్వారా మిమ్మల్ని నింపాడు. ఆయన ఇచ్చే బాప్తిసమే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆయన ఇచ్చే బాప్తిసం. సో ఇలాగను పొందుకున్న వారు ఏం చేస్తారు అని అంటే, దేవుని ఆజ్ఞలను లోపల కలిగి ఉంటారు కాబట్టి ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఈ విషయాలన్నీ వారికి అర్థమవుతూ ఉంటాయి. ఇలాగన ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులు దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటారు. తర్వాత సాటి మనుషులతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా తమకు తాముగా కూడా ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ పరిశుద్ధాత్ముని ద్వారా జరిగేటువంటి కార్యాలు. మరి ఎలా గుర్తుపట్టాలా? ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఏమో పరిశుద్ధాత్ముడు రావాలి అని అంటే నాకు భాషలు మాట్లాడితే, లేకపోతే గొప్ప ఉద్రేకం వస్తే, లేకపోతే ఏదన్నా మిరాకిల్స్ నా ద్వారా జరిగితే. సౌలుకి ఏం చెప్పాడండి? నిన్ను అభిషేకిస్తున్న సమయాలు సౌలుతో ఏం చెప్పాడు? నీకు కొత్త మనసు వస్తుంది, సరే, అది నీకు ఎలా తెలుస్తుంది? చదువుకున్న పాఠ్యభాగంలో నీకు కొన్ని సూచనలు కనపడతాయి. ఇలా వెళ్ళే వాళ్ళు కొంతమంది కనపడతారు, వాళ్ళు ఇది చేస్తారు. ఇలా వచ్చేవాళ్ళు కొంతమంది కనపడతారు, అది ఇది చేస్తారు. సో సూచనలు కనపడతాయి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా అనే విషయాలు నీకు కనపడతాయి, అగ్గుపడతాయి. అది నీకు అర్థం చేసుకో. ఇప్పుడు ఆ చదివిన ఆ పాఠ్యభాగంలో సమూయేలు చెప్పాడు, అతను వెళ్ళడానికి తిరిగి వెళ్తున్నాగా కొత్త మనసు వచ్చింది. ఆ సూచనలన్నీ ఆ రోజు కనపడ్డాయి. ఏం సూచన కనపడుతుందండి క్రిస్టియన్స్ లైఫ్లో? ఏం కనిపిస్తుంది? నీలో చేంజ్, పరిశుద్ధాత్మ నింపబడ్డావా లేదా? నేరుగా వెళ్ళి నాకు భాషలు మాట్లాడటం రాలేదు కాబట్టి నాకు పరిశుద్ధాత్మని లేదు అంటే యేసుప్రభు అబద్ధం చెప్పాడనా? ఎవరైతే రియల్ రిపెంటెన్స్ వాటర్ బ్యాప్టిజంలోకి వస్తారో వాళ్ళకి నేను ఇస్తా బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయన చెప్పాడు కదా. మరి అది అబద్ధమా?
కానీ సూచనలు లేవి. భాషలు, వరాలు, ఓకే, అందరికీ అదే వరమా? అందరూ భాషలే మాట్లాడాలా? అందరూ మాట్లాడతారా? అది ఉంటేనేనా? భాషల వరం ఉంటేనేనా పరిశుద్ధాత్ముడు? కాదు కదా. అందరూ మాట్లాడలేదు బైబిల్లో. చాలా విషయాలన్నీ చెప్తా నేను అట్లా. కడుపులోనే పరిశుద్ధాత్మను కలిగినటువంటి యోహాను ఏ భాషలో మాట్లాడాడు, ఏ అద్భుతాలు చేశాడు? సో నీకు ఇచ్చిన వరం ఏంటి? ఏమి సూచన గ్రహిస్తున్నావు? ప్రభు దగ్గర పాదాల దగ్గర కనిపెట్టి. సో యేసును మనం అంగీకరించినప్పుడు, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, చూడండి ఇక్కడ గమనించాల్సిన 2 మాటలు. ఎవరికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు అని అంటే, ఒకటి దప్పిక కలిగిన వాడికి, రెండో మాట అక్కడే చెప్పిన మాట, నా యందు విశ్వాసం ఉంచు వారికి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37లో చదివాం. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి నదులు పారుతాయి. ఎందుకంటే నా మీద విశ్వాసం ఉంచే వారికి నేను అనుగ్రహించబోయేటువంటి పరిశుద్ధాత్ముడు. సో ఇది ఒక విశ్వాస సంబంధమైనటువంటి విషయం. యేసునందు నీ విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఉంచుకుంటే యేసు నిన్ను పరిశుద్ధాత్మని ద్వారా అభిషేకిస్తాడు. అభిషేకము, కుమ్మరింపు, ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇన్నిసార్లు అని అంటే, మనం పరిశుద్ధాత్మ అనగానే ఒక మైండ్ సెట్తో వెళ్ళిపోయాం. అది ప్రాబ్లం. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రావాలని అంటే ప్రాసెస్ ఏంటి చెప్పండి? ఒక 3 విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఏంటవి? తీసేసేదని తీసేసుకోవాలా, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి. అది మారు మనసు. యోహాను సువార్తలో చెప్పినట్టుగా నమ్మకము, నా యందు విశ్వాసం. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి బాప్తిసమే కదా. నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఇస్తాడు ఆయన. ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? యేసు క్రీస్తుకు సంబంధించిన వాడి అవునట్లుగా నీటి బాప్తిసం పొందాలా. నా పాపముల కొరకు ఆయన మరణించాడు అనే విషయాల్లో ఆ నీటి బాప్తిసం పొందాలా. పొందిన తర్వాత ఆయన ఇస్తానన్నాడు కదా, అడగాల. మీరు చదవండి లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నా. అటువలే మీరును కూడా అడగండి, మీకు ఇయ్యబడుతుంది. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాడు వానికి ఇయ్యబడుతుంది. వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుతున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే రాయినిస్తాడా? చేపకు ప్రతిగా పామునిస్తాడా? ఒకవేళ నీ కుమారుడు గుడ్డు అడిగితే నువ్వు తేలిస్తావా? మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి ఇయ్యాలని మీకు తెలుసునే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అదే ఎవరిని అనుగ్రహిస్తాడు? ఎవరిని ఇస్తాడంట? పరిశుద్ధాత్మ. దీనికి ముందు ఒక స్టోరీ ఉంది, ప్రభువారు చెప్పిన స్టోరీ. ఏం స్టోరీ తెలుసా? ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి తలుపు కొడుతున్నాడు. రేయ్, నా ఇంటికి చుట్టాలు వచ్చారా, నీ దగ్గర ఏమన్నా రొట్టెలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. ఈడేం పండుకొని ఉన్నాడు. ఆడు తలుపు కొడుతూనే ఉన్నాడు. ఎందుకని? ఫ్రెండ్ కదా అడుగుతూనే ఉన్నాడు. ఈడేం పండుకొని ఉన్నాడు. లేలా మళ్ళా కొడుతున్నాడు. వాడు పోవటం లేదు. ఎందుకు పోతాడు? ఫ్రెండ్ కదా. ఈడికి చిరాకు బట్టి
నేను ఇచ్చేదాకా వీడి పోడ్లే అని లేచి ఇస్తాడు. ఒక్కసారి అడిగాడు, ఇతను లేయలే. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే. మరలా వస్తాడు. వాడు మరలా వస్తాడు. నేను ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాడు వీడు, అందుకని వీడికి ఇచ్చేస్తే పోద్ది అనుకుంటాడు కదా. మీరును అడగండి. దేని గురించి అడగరించి చెప్పాడు స్టోరీ అంతా? పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడో, అది పరిశుద్ధాత్మ గురించిన టాపిక్ ఇది. అడగండి. ఒకసారి కాదు. ఆ నమ్మకం ఉంది, ఇస్తానన్నావు, ఇవ్వయ్యా. నా లోపల ఈ చేంజ్ అంతా, న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ లైఫ్ జీవించాలనుకుంటున్నాను, జై జీవితం జీవించాలనుకుంటున్నాను, పాపం మీద జై జీవితం జీవించాలనుకుంటున్నాను, శోధనల మీద జై జీవితం జీవించాలనుకుంటున్నాను, పాపపు తలంపులు రాకుండా నన్ను నేను భద్రపరచుకోవాలనుకుంటున్నాను, సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నీ కార్యాలు సాధ్యమైతే ఏదైనా నీవు నాకు గిఫ్ట్ ఇస్తే వాడాలనుకుంటున్నాను. అడగడం ముఖ్యం. ఇంకా చేయాల్సిన కొన్ని విషయాలు చెప్తా వినండి. సరైనటువంటి విధంగా పరిశుద్ధాత్మ గురించి అవగాహన రావడానికి బైబిల్ని సరిగ్గా చదవండి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనే అభిషేకం అని ఉద్రేకపూర్ అవన్నీ కాదు, కానీ ముందు బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో ఆ విషయాలన్నీ క్లారిటీగా ఉండడానికి బైబిల్ని సరిగ్గా చదవండి. ఆయన ఏం చేస్తాడు, ఏం చెయ్యడు, పడేస్తాడా? ఇప్పుడు పడేస్తున్నారు కదా, టచ్ పడిపోతామంటే పడేస్తాడా? గిలగిలగిలగిలగిల కొట్టుకుంటాడా? పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. దయ్యాలు పెట్టినాళ్ళు కదండి గిలగిల కొట్టుకునేది. దురాత్మలు వస్తే గిలగిల కొట్టుకుంటావు, పరిశుద్ధాత్ముడు వస్తే ఇది ఒకటి చేయాల్సిన పని. అడగాలి, పరిశుద్ధాత్మ గురించి క్లారిటీగా పరిశుద్ధ గ్రంథంలో చదవాలి. మూడో మాట, ఇంట్రెస్టింగ్ మాట, అసలు పరిశుద్ధాత్మ అంటే భయపడకూడదు. చాలామందికి భయం, పరిశుద్ధాత్మ ఉందో లేదో కానీ నీకు భయపడకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని అదేదో ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్ లాగా ఏదో చేస్తాడని కంగారు పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు అద్భుతంగా మనల్ని సాఫ్ట్గా మనల్ని చేంజ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్లో చేయాల్సిన మరొక పని, పరిశుద్ధాత్మని యొక్క నిశ్చయత, కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎట్లా అంటే, ప్రభువా నువ్వు పరిశుద్ధాత్మ నాకు ఆత్మ ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తా అని డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఉన్న ఫలంగా ఈ ఊరు వదిలిపెట్టి నువ్వు వేరే ఊరిలో ఉండు, నీతో అక్కడ పని ఎందులే అని పరిశుద్ధాత్ముడు కనుక నిన్ను ప్రేరేపించాడు అనుకో, ఏం చేయాలా? ఆ డెసిషన్ తీసుకుంటే నువ్వు అడుగు, నేను ఆత్మకు లోబడి ఉంటాను. ఈ 4 విషయాలు చేయాలి. బేసిక్గా 3 విషయాలు చెప్పాను. ఒకటి, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలా, తీసేసుకోవాల్సింది తీసేసుకోవాలనే మారు మనస్సు, యేసునందలి విశ్వాసం, ఎందుకంటే ఆయనే పరిశుద్ధాత్మను ఇస్తాడన్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టి నీటి బాప్తిసం పొందుకుంటే అర్హులవుతారు. ఆ తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే, అడుగుతూ ఉండాలి, ఆత్మ గురించిన విషయాలు కన్ఫ్యూజన్ లేకుండా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా చదువుకోవాలి. ఆ తర్వాత భయం పడకూడదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆత్మ నన్ను నింపితే నీ ఆత్మకు లోబడి జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. ఆ చొప్పున మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవులుగా మన లోపల ఉండి మనల్ని అద్భుతంగా మార్చగలిగే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? శిష్యులతో అదే చెప్పాడు, మీరు పైనుండి పరిశుద్ధాత్మ పొందుతారు. అప్పుడు పొందుతారు, మీరేం పొందుతారంటే మీరు శక్తి పొందుతారు. శక్తి ఎలా? శక్తి కండల్లో కాదు, ఇన్నర్ లైఫ్ శక్తి పొందుతారు. శక్తి కలిగిన క్రైస్తవులుగా జయదీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగడానికి మనం ప్రయాసపడదాం. శ్రద్ధగా ఉన్న మీకు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఇక